వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం 60 రూపాయలకే ఇంటి భోజనం కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళల ప్రాజెక్టు. సో రీసెంట్గా కేరళలో డ్వాక్రా మహిళలు ఒక లంచ్ బాక్స్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్. డ్వాక్రా చూసుకుంటే కనుక డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్ అనమాట. సో ఏదైతే మనకి గ్రామీణ ప్రాంతంలో మహిళలకు సంబంధించి ఆర్థిక స్వావలంబనకి ఇది ప్రధాన ఉదాహరణ అనమాట. మహిళలకు సాధికారతకి అలాగే మహిళలు ఎకానమీ పరంలో కొంచెం ముందుకెళ్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం ఈ యొక్క లంచ్ బెల్ ప్రాజెక్ట్ అనమాట. ఏంటంటే కేరళకు సంబంధించి చూసుకుంటే కనుక మార్నింగ్ 6 నుంచి వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. సో ఏంటంటే 60 రూపాయలకి వెజిటేరియన్, 90 రూపీస్కి నాన్ వెజిటేరియన్ భోజనాలు మనం మొబైల్లో ఆర్డర్ ఇస్తే చాలు మనకి వచ్చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ అనమాట కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్. ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే కేరళకి సంబంధించి చూసుకోవాలి. ఇక్కడ మనకి డ్వాక్రా అని ప్రాజెక్ట్ వస్తుంది. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. దీనికి సంబంధించి మహిళా సాధికారతలో ఇది ఇంపార్టెంట్. సో అది మరొక అంశం. ఐర్లాండ్ ప్రధానిగా సిమోన్ హారిస్. సో ఇటీవల కాలంలో చాలా తరచుగా ఎగ్జామ్స్లో అధ్యక్షుల గురించి ప్రధానుల గురించి అడుగుతున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఐర్లాండ్ ప్రధానిగా సిమోన్ హారిస్ సంబంధించి పదవీ బాధ్యతలు చేపట్టారన్నమాట. ఈ యొక్క సిమోన్ హారిస్ చూసుకుంటే కనుక ఐర్లాండ్ ప్రధానిగా అతి చిన్న వయస్కుడు అనమాట. అతి చిన్న వయస్కుడు 37 ఇయర్స్ టైంలో ఈ సంవత్సరంలో ఈయన పదవీ బాధ్యతలు చేపడుతున్నాడు అనమాట. సో ఈయన గురించి చూసుకుంటే కనుక ఈయన లియో వరాద్కర్. ఈ లియో వరాద్కర్ భారత సంతతికి సంబంధించి మాజీ ప్రధాని అనమాట. ఐర్లాండ్కి సంబంధించి మాజీ ప్రధాని. ఈయన రీసెంట్గా ఈయన రిజైన్ చేశారనమాట. రిజైన్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో అత్యంత చిన్న వయస్కుడైన సిమోన్ హారిస్ వచ్చారనమాట. సో ఐర్లాండ్ ప్రధానిగా సిమోన్ హారిస్. మరొక అంశం. రామకృష్ణ మిషన్ అధ్యక్షుడి కన్నుమూత. పర్సన్స్ అండ్ న్యూస్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. రామకృష్ణ మిషన్కి సంబంధించి 17th ప్రెసిడెంట్గా రామకృష్ణ మిషన్కి స్వామి స్మరణానంద చనిపోయారనమాట. సో ఈ యొక్క రామకృష్ణ మిషన్కి ఈయన అధ్యక్షుడిగా పనిచేశారనమాట. సో ఈ యొక్క రామకృష్ణ మిషన్ చూసుకుంటే కనుక 1 May 1897 స్వామి వివేకానంద దీన్ని ప్రారంభించారు. తన గురువైన రామకృష్ణ పరమహంస పేరు మీదగానే దీనికి రామకృష్ణ మిషన్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే కనుక బేలూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. రామకృష్ణ మిషన్ న్యూస్లో ఉంది కాబట్టి. సో ఈ యొక్క రామకృష్ణ మిషన్ చూసుకుంటే కనుక ప్రధానంగా దీనికి సంబంధించి కర్మయోగ సిద్ధాంతం, కర్మయోగ ఏదైతే ఉందో దానికి ఒక ఫిలాసఫిక్ బేస్ అనమాట. ఆ బేస్ మీద ఇది పనిచేస్తుంది. ఇది ఏంటంటే రిలీజియస్ ఆర్గనైజేషన్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి స్పిరిచువాలిటీ గురించి ఇది బోధిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఇది 126 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇది ఒక ప్రారంభించి. సో లేటెస్ట్గా దీనికి సంబంధించి 17వ అధ్యక్షుడు చనిపోయారు. సో ఈ యొక్క రామకృష్ణ మిషన్ ప్రారంభించింది ఎవరంటే మనకి సంబంధించి స్వామి వివేకానంద. మరొక అంశం. కక్షలో శకలాలను మిగల్చని పిఎస్ఎల్వి. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఏంటంటే జనవరి 1వ తారీఖు 2024 మనం ఎక్స్పోసాట్ అని చెప్పి ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టామన్నమాట. ఎక్స్పోసాట్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనమాట. ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. దీన్ని పిఎస్ఎల్వి C58 అన్న రాకెట్ ద్వారా ప్రయోగించామన్నమాట. సో ఎప్పుడైతే ప్రయోగించిన తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి ఏదైతే యొక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C58 అనే రాకెట్, దీనికి సంబంధించి ఆ యొక్క రాకెట్లో ఏదైతే ఉపగ్రహాలు ఉన్నాయో ఉపగ్రహాలని తన కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఈ యొక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో అది రూపాంతరం చెందిందన్నమాట. ఆ రూపాంతరం ఏంటంటే పోయం. చాలా ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సో పిఎస్ఎల్ C58 ఏదైతే ఉందో అది
సో మళ్ళీ ఏదైతే 650 కిలోమీటర్ హైట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ 350 కిలోమీటర్స్ కిందికి అది వచ్చిందనమాట, మళ్ళీ రీఎంటర్ అయిందనమాట యొక్క మనకి సంబంధించి భూమి మీదకి రీఎంటర్ అయ్యి మనకి ఏదైతే ఈ యొక్క ఉత్తర పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ మహాసముద్రం పైకి రాగానే ఆ ఏరియాలో 350 కిలోమీటర్స్ పైగా అది కూలిపోయింది, ఆ యొక్క కాలిపోయిందనమాట. సో దీనికి సంబంధించి ఎన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రయోగానంతరం భూకక్షలో ఎలాంటి గ్రహశకలాలు లేకుండా ఈ యొక్క ప్రయోగం అనమాట, ఎలాంటి గ్రహశకలకు తావులేని జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మనకి అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత ఈ యొక్క డెబ్రిస్ మిగిలిపోతూ ఉంటుంది అనమాట. ఆ డెబ్రిస్ మిగలకుండా ఇది విజయవంతంగా చేస్తుంది అనమాట. సో పోయం అనేది ఇంపార్టెంట్, పోయం సంబంధించి దీనికి సంబంధించి ఎక్స్ప్లోశాట్ ఇంపార్టెంట్. ఆ ఎక్స్ప్లోశాట్లకు సంబంధించి ఈ యొక్క పిఎస్ఎల్వి C58 రూపాంతరం చెంది పోయంగా అయ్యి ఈ నెల 21 తారీఖున ఉత్తర పసిఫిక్ మనకి సంబంధించి పసిఫిక్ మహాసముద్రం పైన అది దానికి సంబంధించి కాలిపోయింది, భూవాతావరణంలో ప్రవేశించిన తర్వాత. ఇది ఇంపార్టెంట్. మరొక అంశం, మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారి సౌదీ సుందరి. సో ఇక మిస్ యూనివర్స్కి సంబంధించి ఇప్పుడు దాకా సౌదీ అరేబియా యొక్క మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనలేదన్నమాట. చరిత్రలో మొట్టమొదటిసారి సౌదీ దేశం నుంచి ఒక మహిళ ఈ యొక్క మిస్ యూనివర్స్ పోటీలకి పాల్గొనబోతుంది. ఆమెకు సంబంధించి పేరు చూసుకుంటే కనుక రూబీ అల్కాతానీ. సో ఇటీవల కాలంలో మిస్ యూనివర్స్కి సంబంధించి పోటీలో పాల్గొనబోతుంది ఎవరు అని చెప్పి అడగొచ్చు ఈ మధ్యలో ఎగ్జామ్ జరిగితే. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మిస్ యూనివర్స్ పోటీలు మలేషియాలో జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం. ఆ మలేషియాకి సంబంధించి ఏదైతే పోటీల్లో చరిత్రలో మొట్టమొదటిసారి సౌదీ అరేబియా నుంచి ఈమె పాల్గొనబోతుంది అనమాట. సో ఏదైతే మనకి సంబంధించి సౌదీ అరేబియా చూసుకుంటే కనుక ఆ సౌదీ అరేబియాకి సంబంధించి రాజు ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సౌదీ ఇటీవల కాలంలో సంస్కరణలు బాట చేయబడుతున్నమాట. ఏంటంటే సో దీనికి చూసుకుంటే కనుక ప్రధానంగా మహిళలకు డ్రైవింగ్, పురుషులకి సంబంధించి పార్టీలకి వెళ్ళేందుకు కానీ ఈయన అనుమతిస్తున్నారు అనమాట. అలాగే దౌత్య కార్యాలు ఉండే దాంట్లో ఒక మద్యానికి సంబంధించి ఆయన అనుమతి ఇచ్చారనమాట. సో ఇది మరొక అంశం, మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఈ యొక్క విండోస్ సర్ఫేస్కి కొత్త అధిపతిగా పవన్ దావులూరి నియామకం జరిగిందనమాట. సో భారతీయ మూలాలు ఉన్న భారతీయులు వీటికి సంబంధించి ఏదైతే సంస్థలు ఉన్నాయో ప్రపంచంలో సంస్థలు ఉన్నాయో పెద్ద సంస్థలు వాటికి సంబంధించి సీఈఓలుగా ఉంటున్నారన్నమాట. సో దానికి సంబంధించి కూడా ఈ మధ్య క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇటీవల కాలంలో ఈయన పవన్ దావులూరి వచ్చాడు. ఈయనకి సంబంధించి చూసుకునే కనుక ఈయన ఏ ఐఐటి అంటే ఐఐటి మద్రాస్కి సంబంధించి పూర్వ విద్యార్థి అనమాట. సో ఈయన నియామకం జరిగింది మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్కి. సో అలాగే భారత మూలాలు గల ఉన్న వ్యక్తులు ఇటీవల కాలంలో ఏ కంపెనీలు ఉన్నారని చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా మైక్రోసాఫ్ట్ చూసుకుంటే కనుక మనకి సత్య నాదెల్లా, అలాగే మనకి సంబంధించి ఏదైతే గూగుల్ చూసుకుంటే కనుక సుందర్ పిచ్చై, అలాగే యూట్యూబ్ చూసుకుంటే కనుక నీల్ మోహన్, అలాగే అడోబ్ చూసుకుంటే కనుక శంతను నారాయణ్. ఇది ఇంపార్టెంట్ ఇవన్నీ. ఆ తర్వాత మైక్రాన్ టెక్నాలజీకి CEO సంజయ్ మహోత్రా, అలాగే జై చౌదరి చూసుకుంటే కనుక జస్కలర్ ఇది ఒక క్లౌడ్ కంపెనీ అనమాట, దీనికి సంబంధించి CEO, అలాగే అరవింద్ కృష్ణ IBMకి CEO అనమాట. భారతీయ మూలాలు గల వ్యక్తులు అనమాట వీళ్ళంతా. సో అది ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.